ఎప్పుడు మనము దాన్ని ధ్యానిస్తుంటాం, ఎప్పుడు మనకి అది దేవుడి సాకులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చదువుదామా? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. మూడు తెగల మనుషులు ఇక్కడ కనిపిస్తారు. ఆ తెగలు చూద్దాం రండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 13, 14. 3 తెగల మనుషులు ఉంటారు అక్కడ. తండ్రులారా, ఆది నుండి తండ్రులారా ఒక తెగము. చదువు. గనక రాయిచున్నాను, యవనస్తులారా, దుష్టుని జయించారు గనక రాయిచున్నాను, చిన్న పిల్లలారా, తండ్రిని ఎరిగి ఉన్నాడు గనక నేను రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఎరుగున్నారు గనక మీకు రాయిచున్నాను. ఇక్కడ ఎన్ని తెగలు కనిపించారు చెప్పండి? చదివారు కదా? 3 తెగల మనుషులు ఉన్నారు. చెప్పండి. తండ్రులు, యవనస్తులు, చిన్నపిల్లలకి మటన్ పెడితే తింటాడా? చిన్నపిల్లలకి ఏం పెట్టాలా చెప్పండి? చిన్నపిల్లలకి ఏం పెట్టాలా? పాలు పెట్టాలా? పాలు అనే వాక్యం ఉంది, మొదటి పేతురులో ఉంది. చిన్నపిల్లలారా ఏం పెట్టాలా? పాలుతో పెంచాల. పాలు కూడా వాక్యమే. ఇప్పుడు మనతో మాట్లాడేది కూడా వాక్యమే, మనల్ని దర్శించేది వాక్యమే, మనల్ని నడిపించేది వాక్యమే, మనల్ని బాధలు ఉన్నప్పుడు ఆదరించేది వాక్యమే, మనం తప్పిపోయినప్పుడు మళ్ళీ బాధలో తీసుకొచ్చింది వాక్యమే. ఈ వాక్యాన్ని మనలో ఉంటే, మనతో ఉంటే, దాన్ని ప్రేమిస్తే, దాన్ని గౌరవిస్తే, దాన్ని మరి ఎంతగా హెచ్చిస్తే నేను కూడా హెచ్చించబడతాం. కాబట్టి ఈ వాక్యాన్ని తండ్రులారా అన్నాడు, పిల్లలారా, యవనస్తులారా అన్నారు. ఇప్పుడు మనం ఎవరు? ఇక్కడ ఎన్ని తరాల మనుషులు ఉన్నాం? ఎన్ని తెగల మనుషులు ఉన్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2. అదొకటి ఉంది. వాడు పెద్దవాడు, ఇంకా చిన్నడే. దేవుడు చూసావా? అన్యాయస్తుడు కాదు, అబాధికుడు కాదు. దేవుడు న్యాయవంతుడు. ఎవరు? దేవుడు న్యాయవంతుడు. అందరితో మాట్లాడాలి. నేను స్టేజ్ ఎక్కేవాడిని. ఏ స్టేజ్ అని ఈ స్టేజ్ కాదు. చిన్నప్పుడు ఒక స్టేజ్ ఎక్కేవాడిని. ఏ స్టేజ్? డ్రామాలు అయినానికి. ఎన్టీఆర్ లాగా, నాగేశ్వరలాగా, విలన్ లాగా అది వేసేటప్పుడు నోరుతోనే మ్యూజిక్ కొట్టేవారు. ఒక డైలాగ్ వేస్తే మెట్లు దిగితే మెట్లు ఉండేవి, మెట్ల కాళ్ళు నటించేవారు. అలాగా మాకు ఫేజ్లు ఎక్కడ ఇచ్చేవారు అంటే, స్టేజ్ని అంతా వాడుకున్నప్పుడు మాకు ఫేజ్లు వచ్చేవి. మంది బాగా డ్యాన్స్ చేసేవారు, బాగా మాట్లాడే వాళ్ళకి వచ్చేది. స్టేజ్ని ఇన్వైట్ చేసుకోవాలా. స్టేజ్లో ఉన్న కర్ర ఉంటే కర్రను వాడుకోవాలా, టోపీంతో టోపీని వాడుకోవాలా, మైకునంతో మైకును వాడుకోవాలా, ఏదంతా అక్కడ దాన్ని వాడుకోవాలి, భోజనంతో భోజనం వాడాలా ఆ స్టేజ్ మీద. అలాగైతే మాకు ఫేజ్లు వచ్చేవి. ఇప్పుడు మనం ప్రభు ఎటువంటి వాడు అంటే అందరితో మాట్లాడు. బాలులతో మాట్లాడతాడు, యవనస్తులతో మాట్లాడతాడు, తల్లి తండ్రితో మాట్లాడతాడు. ఈ వాక్యం ఎటువంటిది? ఈ వాక్యం ఎలాంటిదంటే జీమగలది, చచ్చిపోయింది కాదు. ఇది ఎప్పుడో 1,000 సంవత్సరాల కిందట రాసిన మాటలు ఇవి, ఇప్పుడు కాదు. అవి ఎవరో చెప్పారు, నేను ఇందులో సెల్లో చూసి మాట్లాడాను. ఈ బైబిల్, ఈ మాటలు, దేవుడి మాటలు ఎప్పుడు మాట్లాడింది? కొన్ని 1,000 సంవత్సరాల కిందటంట. ఆ మాటలు దాసులకి వినిపించి రాయిపించి మనతో ఇప్పుడు మాట్లాడుతుంది. బతికిందా చచ్చిపోయిందా చెప్పండి? బతికిందా చచ్చిపోయిందా? మనమే చచ్చిపోతాం. సోదగాడు వస్తాడు, శోధిస్తాడు, మళ్ళీ వస్తాడు ఈయన. అమ్మో నా కుమారుడు మట్టిలో పడిపోయాడే, అమ్మో నా కుమారుడు నూతులో పడిపోయాడే, అమ్మో నా కుమారుడు చెరువులో పడిపోయాడే, అమ్మో నా కుమారుడు పాపంలో పడిపోయాడే. ఎంత జాలి గలవాడు, ఎంత భద్రత కలిగిన వాడు.
ఎంత మంచివాడు. మన ఇంట్లో మంచోడు అంతే ఆడ మంచం కింద దూరుతాడు, అవునా కదా? మంచోడు అంతే ఎక్కడ దూరుతాడు? మంచం కింద దూరుతాడు. మంచం కింద దూరినాడు ఎవడు? మంచోడా చెడ్డోడా? బద్ధకొస్తాడు, అబద్ధకుడు, చురుకైన వాడు కాదు, సోమరుడు. కాబట్టి ఈ వాక్యం మనల్ని బతికించాలని, జీవింప చేయాలని, మనుషులను నేపాలని, మనుషుల్ని ఆ ఉన్నతమైన పర్వతం మీద పెట్టాలని, ఒక వెలుగుగా పెట్టాలని, ఒక జీవనంగా పెట్టాలని, ఒక సువార్తగా పెట్టాలని, ఒకటి ప్రార్థనాపూర్వకంగా పెట్టాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు నా స్వరం వింటారో, ఎవరు నా మాట వింటారు, ఎవరు నా మాటను ప్రేమిస్తారు, ఎవరు నన్ను ఎత్తుకుంటారు, అయ్యో నా దిగంబరతలని ఎవరు తీస్తారు? దిగంబరు ఉన్నాడు ఆయన. ఆ శిలువ మీద బట్టలన్నీ ఓడగొట్టారు, గాయాలతో ఉన్నాడు, రక్తం కారుతూ ఉంది. ఎవరు పిల్ల ఇతుకుతూ ఉన్నాడు. అది మనమైతే మన ధన్యులము. అదే మనమైతే అది మనకిస్తే ఎంత బాగుండును. కాబట్టి చూద్దాం రండి. ఈరోజు వాక్యం గురించే మాట్లాడాలని. ఇవాళ ఎంతమంది చదివారు వాక్యం? 1, ఎంతమంది చదివారు? 2, 3, 4. మంచిదే. చదవపోవడం కూడా మంచిదే. చదవపోవడం కూడా పర్లేదు, యథార్థంగా ఒప్పుకున్నారు, అది కూడా మంచిదే. కొన్ని మంది ఉంటారు చదవపోయిన అన్నిట్లకి ఇలా చెయ్యెత్తేస్తారు. యథార్థం దేవుడు మిమ్మల్ని దీవించింది కాక మీకు ఆ ఆశ పుట్టించాలా. నేను చెప్పాను కదా, బైబిల్ చదవాలని ఎన్ని సందుల్లోకి వెళ్ళాను, ఎన్ని మురికి కాలాల దగ్గరికి వెళ్ళాను, డబ్బులు ఇచ్చాను. కొంతమంది అయితే చదివి డబ్బులు తీసుకుని పారిపోయేవారు. అటు కూడా మోసపోయాను. డబ్బులు ఇచ్చేవాడిని, డబ్బులు తీసుకొని మోసపోయేవాడిని. ఇది లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు, ఇది లేకపోతే అన్నం తినబుద్ధి కాదు, ఇది లేకపోతే సంతోషంగా ఉండేవాడిని కాదు. ప్రభు ఏం చూశాడు? ముందు ఏం చూశాడు? ఆశను చూశాడు. ఏబేలు ఏం చూశాడు? మనసును చూశాడు. నీ మనసు దీని మీద ఉంటే ఇది నేను విడిచిపెట్టదు, నీ అంటనే వస్తుంది, నీ వెనకలే వస్తుంది. ఈ వెనకన ముందున పక్కన ఈ సైడు ఆ సైడు ఈతు దాతో అన్నది కళ ఆదుకుంటూ ఉంటుంది. ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఇది చదవట్లే, చదువు రాదని తప్పించుకుంటున్నాం. ఉత్తరం వచ్చిందనుకో, మన చంద్రబాబు నాయుడు గారు సెల్లో పంపించాడు, అంకీలు వేసాడు, అంకీలు వచ్చి మనందరికీ అదేంటి ఇంగ్లీష్ రాకపోయినా ఇదేంటి తెలుగులో రాయరు, ఒక్కోసారి ఇంగ్లీష్లో రాస్తారు. అది ఏంటన్నా, అది ఏంటి చదవంటే అంతా మనమా? చదవండి. దీన్ని ఎందుకు? ఒక్క చీర కంటే తక్కువ ఉంటుంది అది. మన చీర కొంత 600, 700, 800, 1200 ఉంటుంది. ఈ బైబిల్, ఆడో బైబిల్ 420 రూపాయలు. అంతేనా అన్నయ్య లోపల అన్నాడు. 400 రూపాయలు. షేర్ రేట్ ఎక్కువ, బైబిల్ రేట్ ఎక్కువ? చెప్పండి. షేర్ రేట్ ఎక్కువ. ఒక ఆమె కంట అప్పుడు దొరగారు 100 రూపాయలు ఇందులో ఎట్టి 100 రూపాయలు కావాలా, బైబిల్ కావాలన్నవాడంట. 100 రూపాయలు కావాలని పట్టుకెళ్ళిపోయాడు. బైబిల్ కావాలనుకో వచ్చాడంట. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్? ఎన్ని బుక్కులు? 66 బుక్కులు. 6600 ఇట్టాడంట. ఎంత? ఎంత? 6600. ఏది విలువైంది? ఏంది? బైబిల్ విలువ. చాలా విలువైందిరా నాన్న. దీన్ని అప్లై చేసుకుంటే ఒకనొప్పుడప్పుడు ఇదే నిన్ను ఎత్తుకుంటుంది. ఇప్పుడు నన్ను ఎత్తుకోవట్లేదా? ఎత్తుకుంటుందా లేదా? ఏమ్మా, ఎత్తుకుంటుందా లేదా? ఇది బాగా పఠించాలా, నరాలకు వెళ్ళిపోవాలా.
మీకు బైబిల్ పెద్ద అధ్యాయాలు కనిపిస్తాయి, మీకు కష్టం అనిపిస్తుంది. చిన్న అధ్యాయాలు ఉన్నాయా? 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, ఒక్క అధ్యాయం కూడా బైబిల్ కూడా ఉంది ఇందులో. ఒక అధ్యాయం బైబిల్ కూడా ఉంది. 2 బైబిల్ ఉన్నాయనుకోండి, ఒక అధ్యాయం బైబిల్. నేను 100 సార్లు దాన్ని నెలకోసారి నెల రోజులు చదువుతాను. ఎన్ని రోజులు? ఆ చిన్న అధ్యాయంలో ఒక నెల రోజులు చదువుతాను. ఇప్పుడు ఇంకో పార్ట్ మార్చాను. ఇంతకుముందు బైబిల్ వరుస పెడితే వరుస చదివాన్ని. అప్పుడు ఏం చేశానంటే, ఆది కాండం నుంచి కీర్తన వరకు ఒకటి, అంతే. ఆ రోజే కీర్తనల నుంచి మత్తయి సువార్త వరకు ఒకటి, మత్తయి సువార్త ప్రకటన వరకు ఒకటి. నేను అలా చదివాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, చిన్న పుస్తకాలు నెల రోజు చదువుతున్నాను. ఒక పుస్తకం నెల రోజు చదువుకున్న పుస్తకం చదివితే ఏమవుతావమ్మా? నెల రోజులు ఒక పుస్తకం చదివావు, పరీక్ష రాసావు, ఏమవుతావు? మర్చిపోతావా? ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? చదువుతున్నాం కానీ మర్చిపోకూడదు. ఇది ఎవరైనా బాధపడినప్పుడు ఈ వాక్యం పనిచేస్తుంది వాళ్ళకి. నువ్వే ఒక వాక్యం చెయ్యండి, అలాగా చదవండి. సెకండ్ సాటర్డే వస్తుందా? సెలవే కదా, ఉంటుంది. సెలవు ఉంటుందా? లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చాం, పని నుంచి వచ్చాం, ఖాళీ ఉంటుందా? అప్పుడు చదవండి. చదివితే మనకు బలం వస్తుంది. రండి చదువుకుందాం, రండి. ఏం చదువుకున్నాం మనము? ఎన్ని రకాల మనుషులు చూసాం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. దీన్ని పఠిస్తే, దీన్ని అనుసరిస్తే, దీన్ని చదివితే, దీన్ని మనం జ్ఞానిస్తే ఎలాగుంటాం చదువుదాం. చూడండి, 1 యోహాను 4:4. చిన్నపిల్లలు అదేనమ్మా చదువు. చిన్నపిల్లలారా, ఎవరి సంబంధాలు? ఇంకా మీలో ఉన్నవాడు ఎలాంటోడు. ఎందుకు మనం గొప్పవాడిని వదిలేస్తామా? చెడ్డవాడిని చేర్చుకుంటామా? ఈయనెవరు? గొప్పవాడు. లోకములో ఉన్నవాడి కంటే ఉన్నవాడు సాగదీయాల. ఉన్నవాడి కంటే ఎవరు చూపించా ఆయన వల్ల. ఇలాంటి చూపించండి సాత్వికుని, ఇటువంటి చూపించండి శాంతినిచ్చిన వాడిని, ఇటువంటి చూపించండి సమాధానం ఇచ్చిన వాడిని, ఇటువంటి వాడు చూపించండి క్షమించిన వాడిని, ఓర్చుకున్న వాడిని. ఎంత దెబ్బ కొన్నావు! ఈదుల రాజా కొట్టి జల కొట్టి, ఎవరు కొట్టారు చెప్పమన్నారు. మొక్క మీద కొట్టేసి ప్రవశించమన్నారు. అదే నేనైతే తంతాను. మొన్న ఇది ఇబ్బంది పెడితే అది గట్టిగా నొక్కిస్తున్నాడు. నొప్పి వస్తుందని నొప్పి పెడుతున్నాడు. మాట శ్రీసమ్మ, నీ చేతకొన్నవాడు లేక అన్నాను. అంటే కోపం కదా. అడిటి నొక్కేస్తున్నాడు, రక్తం వచ్చేస్తుంది. గట్టిగా నొక్కతురా బాబు నొక్కుతున్నాడు. మనం అటువంటి వాళ్ళు. అయినా ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక వానిని ఎవరు జయించి ఉన్నారు? చదవండి. వారు కనుక మాట్లాడుతారు. లోకంలో ఉన్నవారు చెడ్డ మాటలు అవి మనము వినలేము, వాటిని మనం సేకరించలేము, అంతగా మాట్లాడతాం. ఈయన చాలా గొప్పవాడు. గొప్పవాడంటే ఎలా తెలుస్తుంది మనకి? చెప్పండి. గొప్పవాడని ఎలా తెలుస్తుంది మనకి? ఎందులో రాసి ఉంది? మనకు కనబడ్డా ఆయన ఇందులో రాసి ఉంది. 66 పుస్తకాలు మనవే. చదవము. కొంతమంది అయితే సామెతలు చదువుతాను అంటారు, కరెక్ట్ కాదు. కొంతమంది కీర్తనలు చదువుతారు అంటారు, కరెక్ట్ కాదు. నేను యోబు పుస్తకం వస్తేప్పటికి ఎప్పుడు 89 నుంచి యోబు పుస్తకం చదివితే యోబుకి ఎలాగైతే అవమానం ఇదో నాకు అలాగ అవమానం జరిగేది, అలా నిందలు వచ్చేవి. ఆ బుక్ చదువుతాడంతా ఒక్కరోజు లేకపోతే 2 రోజులు ఫినిష్ చేస్తాను. 42 అధ్యాయాలు చదివేశాను బేబీ కన్నా.
ఎలా చదువుతుంది తెలుసా? వచ్చిన చదువుతున్నాం. అందులో ఉన్న మాంసంలోనూ గుజ్జు ఉంటుంది. గుజ్జు అని అంటారు దాన్ని. మాంసంలో ఏముంటుంది? ధూము. మూలు గురించి ఏం చేద్దాం? రాకపోనా లోపలికి వెళ్తే ఎలాగుంటుంది? అలాగుంటుంది. ఇప్పుడు అలాగే చదువుతున్నా. అప్పుడు ఆ బుక్ వస్తే ఎంత బేగ వెళ్ళిపోతాం, చదివే చదవకపోతే పాపం అది ఊరు పట్టుకోండి. అడిగోరు బైబిల్ చదివారా? బైబిల్ చదివిన బలలో పాలు పొందకండి. బైబిల్ చదవాలని పని చేయకండి. బైబిల్లో చదువుకున్నవాడికి సువార్తకు రాకండి. అంత కఠినంగా ఉండేది. ఇప్పుడు ఏమన్నా మంచి సలహా రా బాబు, బాగుంది, బాయ్, సండే వస్తాను కూర్చుని వెళ్ళిపోతాను. ఇప్పుడు విశ్వాసం అలా ఉండకండి. రండి, అదే 2వ అధ్యాయం 14 వచనం. ఇప్పుడు వెళ్దాం మన పాఠంలోకి. చిన్న పిల్లలారా 14 వచనం 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. చిన్న పిల్లలారా, మీరు దేవుని ఎరిగిన వారు కనుక ఏం చేస్తున్నాడు? ఏటి రాశాడు? చదువమ్మా. తండ్రులారా, మీరు ఉన్నారు కనుక రాయిచున్నాను. యవనస్తులారా, బలవంతులు ఏమి నిలిచున్నది? అది పాయింట్. దేవుని వాక్యం మన కొరకు నిలిచుందంట, వెయిట్ చేస్తుందంట. మనలోకి వస్తే, నిలిచిన వాక్యం మనలోకి వస్తే ఎలా కనిపిస్తాం? ఇంతకుముందు ఎవరు నన్ను రాణించేవారు కాదు. ఇప్పుడు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నారు, పిలుస్తున్నారు? కారణం ఏముంది? దేనివల్ల పిలుస్తున్నారు? మన యందంట దేవుడి వాక్యం నిలిచిందంట మన కొరకు. మనం వెళ్ళట్లేదు. దేవుడి వాక్యం వస్తే బాగుపడతాం. దేవుడి వాక్యం వస్తే ఉత్తక స్థానం వస్తుంది. దేవుడి వాక్యం వస్తే సమాపన వస్తుంది. దేవుడి వాక్యమే, దేవుడే వాక్యం. మనకు దేవుడు రూపంగా మనకు కనబడ ఆకారం లేదు. అక్కడ చూస్తాం ఆ ఆకారం ఎటువంటిదో. దేవుడికి ఆకారం లేదు. అన్న ఆత్మస్వరూపి, ఆత్మతోనే మాట్లాడతాడు, ఆత్మతోనే దర్శిస్తాడు, ఆత్మ ద్వారాగా నడిపిస్తాడు. వినిపిస్తుందా? మనకి వినిపిస్తుందా? ఓ యవనస్తుడా, ఓ తండ్రి, ఓ తల్లి, వినిపిస్తుందా? నిలుచుందని, నీతో నడిపించాలని, నీతో పని చేయించుకోవాలని ఆయన ఆకాంక్ష ఉన్నాడు. ఆయనకి రూపము లేదు కనుక నీ రూపంలోకి వచ్చి నేను వాక్యం ద్వారా నీతో పని చేయించుకోవాలని నిలిచి ఉన్నాడు. ఓ యవనస్తుడా, ఓ తల్లి, ఓ తండ్రి, నీకే ఆయన నిలిచి ఉన్నాడు. కూడా మన ముందునే నడిచి ఉన్నాడు. కాబట్టి స్వీకరించండి ఆయన్ని. చూడండి, ఆ వాక్యం వస్తే ఏమవుతుంది, ఎలాగా వాడుకోవాలో చూడండి. చిన్నపిల్లకి ఎలాగవ్వాలా, యవనస్తుడికి ఎలాగవ్వాలా, తండ్రులకి ఎలాగవ్వాలో చెప్తున్నాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 1 పేతురు అందరికీ ఇవ్వాలని కోరుతున్నాడు. అన్ని లేదక్క. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. ఎలాంటిది? నిర్మమైనది. ఇందులోనూ దోషాలు లేవు. వాక్యంలో నిర్మమైన ముందొక్క ఏమన్నారు? కొత్తగా జన్మించిన శిశువులు. కొత్తగా జన్మించిన శిశువులు ఎలా ఉంటారు?
ఏమన్నా స్వస్థగా కొత్తగా జన్మించిన శిశువులు ఎలా ఉంటారు? విధేయత చూపిస్తారు, లోబెడతారు, నేర్చుకున్నాక ఆతృత పడతారు. ఓ యవనుడా, లోబడుతున్నావా వాక్యానికి? చెవి యొగుతున్నావు. ఆయన చెవులు తెరిచేవాడు దేవుడు. ఆయన చెవు గలవాడు, సంఘముతో చెప్పిన మాట చెవు గలవాడు. ఇప్పుడు సంఘాన్ని చెప్తున్నాడా, సంఘములో వచ్చిన వారికి చెప్తున్నారా? సంఘం అంటే ఏంటి అనుకుంటున్నారు? సంఘాన్ని చెప్తున్నారు అనుకుంటున్నారేమో. సంఘము నువ్వు నేనే. చెవు గలవాడు విన్నుగాక, పాలుతో అభ్యసిస్తున్నాడు ఆయన. అంటే చిన్నపిల్లలకు ఎలా పెట్టాలి? ఇంకా తర్వాత చదవండి. పాల వలన ఎదిగి మేమెప్తాము, ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? అపేక్షించడం అంటే ఏంటి? వాక్యమును అంగీకరించండి, వాక్యానికి లోబడండి, వాక్యానికి చోటు ఇవ్వండి, వాక్యానికి నడిపించండి. ఇది ఎంత చదివితే, అదంతా వినికిడితే, ఇదంతా గ్రహిస్తే, దీనంతా భద్రపరుచుకుంటే ఇది జరుగుతుంది. భద్రం లేకపోతే ఓడిపోతాం. ఈ వాక్యము మన పాదములకు, ఈ వాక్యం మనల్ని బతికిస్తుంది, ఈ వాక్యం మనల్ని జీవింపచేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము గౌరవించాలి. ఈ వాక్యం మన ఎదురుగా నిలిచింది కాబట్టి ఒక్కరోజు వస్తుంది, ఇది కనబడదు. మతమాదులు వస్తారు, దీన్ని కాల్చి వేస్తారు. ఇంటింటికి వచ్చి ఇంటి ఎన్ని బైబిల్ ఉన్నాయో అన్ని బైబిల్ కాల్చి వేస్తారు, దొరకదు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది బైబిల్? పాలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? లేని దగ్గర. కాబట్టి అందుకే నిన్నేం చేయాలా? అపేక్షించుకోవాలా, తినాలా, ఆహ్వానించాలా, మన హృదయంలోకి రానిచ్చాలా. ఆ రీతిగా చేస్తే మనము మరి ఇంకా మత్తయి సువార్త యవనస్తులకి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అపవాది వచ్చి ప్రభువుని శోధిస్తాడు. చూడు, చదవండి. అందుకు ఆయన కాదు కానీ ఎవరికి? పిల్లడికి రొట్టె ఆడదామా? చంటి పిల్లడికి రొట్టె తింటాడా? ఎవరు తింటారు రొట్టె? యవనస్తులు. యవనస్తులతో మాట్లాడుతున్నాడు, ఈ రొట్టెతో పోలిస్తున్నాడు, రొట్టెతో వాక్యాన్ని పోషిస్తున్నాడు. చూడు, మళ్ళీ చదువు, చూడండి లాస్ట్ వర్ష. అందుకు ఆయన మనుషులు రొట్టె మాట వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు. ఏ మాట? మాట అనొచ్చు కదా, మాట అనొచ్చు కదా. ఏ మాట? ప్రతి మాట. అంటే ప్రతి అధ్యాయంలో ఉంది, ప్రతి వచనంలో ఉంది, 66 పుస్తకములో ఆయన మాట ఉంది. మనకి ఇష్టమైన మాట తీసుకుంటాం, కష్టమైన మాట వదిలేస్తాం కదా. బైబిల్ చదువుతాం, మనకి ఇష్టమైనది దాన్ని చెయ్యట్టేస్తాం. ఆశీర్వదించినంటే ప్రభా నన్ను ఆశీర్వదించి. నా చిన్నప్పుడు అలా ఫస్ట్లో అలా చేసేవాడు. సువార్త కూడా ఉంది, ప్రభా నాకు సువార్తలు చేయి ప్రభా. నేను సేవక చేస్తాను, సేవక చేయి ప్రభా. నాకు బైబిల్ అంతా తెలియదు. ప్రభుని అంగీకరించాను. నేను ఒక అన్వేషణలో తిరిగాను, సర్వోన్నతుడు ఎవరా అని తిరిగాను. ఆ సర్వోన్నతుడు నేనే అని అన్నారు కానీ నేను తీసుకోలే. నా చిన్నప్పటి నుంచి ప్రభు వాక్యం నా వెనకాల ఎంతో వస్తుంది, చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత మా అమ్మ నాన్నతో కూడా వచ్చింది. మా అమ్మ ఏమో అమెరికన్ హాస్పిటల్ ఉన్నప్పుడేమో ప్రభు గురించి చెప్పారంట. నాన్న నేను కొల్లలేకపోయాను, మరి నేను చచ్చిపోయాను, నువ్వేనా చూడరా అని నాకు చెప్పింది. అప్పుడు నాకు 14 సంవత్సరాలు. మా నాన్నకి ఎవరో చెప్పారంట, యేసుప్రభు తిరిగి లేచారని. మా నాన్న నాకు చెప్పాడు, తిరిగి లేచాడంట. మా నాన్న 86లో చనిపోయాడు, 2 సంవత్సరాల గ్యాప్లో. అమ్మ నాన్న సువార్త చేశారు నాకు తెలియకుండానే. అయినా స్వీకరించాలా? స్వీకరించలే.
అన్వేషణ చేస్తున్నాను. ఇలాంటి మైకులు పట్టుకొని సూపులెట్లు పట్టుకొని సియోను ప్రార్థన మందికి వచ్చాను. నేనే సర్వోన్నతుని అని ఆరాధవర్తమానంలో చెప్పారు. మేకపొల పోయింది ఊరంతా తిరిగినట్టుగా మా ఇంటి పక్కన పెట్టుకొని నా దగ్గరకు వస్తే తోసివేసి నాకొద్దు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాను. నమ్ముకున్నందుకు మా ఇంట్లో వాళ్ళు బయటకు పంపించేశారు. అప్పుడు బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. ఆకలి, అన్నం లేదు, సంతోషంగానే ఉంది. తెలియకుంటే అక్కల ఇంట్లో భోజనం చేశాను నేను. అక్కలు తెలీదు, ఆ ఇంట్లో భోజనంలో అక్క మీరే పాకు ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారా పాకలోనే, అక్కడికి వచ్చి భోజనం చేశాను. విజయ్ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతే విజయ్ పిలిచాడు. విజయ్గా అప్పటికే నేను పరిచయం. దేవుని ప్రభుని నమ్ముకొని తెలియదు మీ ఇంటికాడ మీటింగ్ అని. రానా భోజనం చేద్దాం అన్నారు. నేను అన్నం కోసం తిరుగుతున్నాను. రాజభూషణ్ గారి ఇంటికి వెళ్దామని. అక్కడికి వెళ్తే కొద్ది పిడికి అన్నం పెడతాడు భోజనం టైంకి వెళ్తే అని వెళ్తేప్పుడు అన్న పిలిచి తెలియకుండా మీ ఇంట్లో భోజనం చేశాను. ప్రభు ఆ రోజు నాకు ఆకలి తీర్చాను. కానీ నేను వదిలిపెట్టలేదు ప్రభుని. ప్రభును ఎప్పుడైతే వదిలిపెట్టానంటే, ఈ మందిరంలో దయచేసి అలా ఉండకండి, ఐక్యత ఉండండి. మన కన్ను, పళ్ళు, నడుము, చేతులు, కాళ్ళు ఎలాగైతే పనిచేస్తున్నాయో మనకి ఈ మందిరంలో అలాగే పనిచేయాలి. ఈ మైకులు పెట్టేవాడిని, చేపలు వేసేవాడిని వేస్తే అధికారి అంటే డబ్బు గల కుర్రాడు వచ్చి యవనస్తుడు మీరు వేయకూడదు, మాలోటలు వేయాలా, నేను ఏకంతో ఉండలేను మానే అన్నారు. వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయాను. సియోను ప్రార్థన మందిరంలోంచి మేము వచ్చేసాం ఇసుక తోటకి. ఆ సాపు చుట్టుకొని అక్కడ సామాన్లు ఉండేవి. ఆ సాపు చుట్టుకొని ఆ సాపులో పడుకున్నవాడిని. పేపర్ చూశారు. పడుకోవడం ఇక్కడ, మందిరంకి వెళ్ళడం అక్కడ అన్నాడు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన అదే ప్రాబ్లం. నేను ఒంటరిగా బతుకుదాం అనుకున్నాను. ఒంటరిగా వెళ్ళిపోయాను. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను. కొన్నాళ్ళు ఉంది. నా ఫ్రెండ్ వచ్చాడు. నాకు 2 ఫ్రెండ్లు, మీకు కూడా 2 ఫ్రెండ్లు వస్తుంటారు. ఒకడు సైతాను, ఒకడు మీ ఫ్రెండ్ ఉంటారు. ఒకడు సైతాను, నిజంగా సైతాన్ ఫ్రెండే మనకి. ఆ చెప్పినవన్నీ చేస్తాం. ప్రభు చెప్పు మార్చి చేయి, అవునా కదా. 2 వచ్చారు. అరే ఏంట్రా నువ్వు చాలా ఉదయం ఏటి మాట్లాడాడు చెప్పు బయటికి. ఏం మాట్లాడాడు? ఎలాగున్నాడు, ఎలాగైపోయాను. నీతో మాట్లాడుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సాక్ష్యం చెప్తున్నాం కదా. అయిపోయింది. ఇక్కడ లేదు ఇంటికాడ సైతాన్ని తీసుకెళ్ళిపోయినాడు. మళ్ళీ నాకు మళ్ళీ యథార్థకే ఎప్పుడున్నానో నెమ్మదిగా వెళ్ళిపోయాయి. 6 సంవత్సరాలు బయట ఉన్నాను. బైబిల్ లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు. ఎంతగా నన్ను ఎలాగైతే అవమానించారో దాన్ని రెట్టింపు సంపాదించాలని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. దేవుడికి ఇష్టం లేదు అలా పక్కన పెట్టాను. ఇప్పుడు 13 ప్లాట్లు, ఎన్నో ప్లాట్లు ఇల్లులయ్యి దానికి ఓనర్ అవ్వాల్సిన ఇలా ప్రభుకి ఇష్టం లేదు, అలా తీసి పక్కన పడేశాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, బంగారం, మంచము, కుర్చీలు, బాటలు విసిరి పారేశాను. మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చా. అదే ఈ వాక్యము మనకు నిలిచినప్పుడు అధైర్యపడాల్సిన పనిలే. అప్పటి నుంచి దేవుడు వాక్యం చదివించుకోవడం మొదలెట్టాను. స్వీకరించాను, లోపలికి పంపించాను. నా లోపలవన్నీ బయటకు పంపించింది ఇది వచ్చి. అందుకే నిర్మమైన పాలు
ఏమన్నాడు అక్కడ? చదువుదామా? పాలును అపేక్షించండి. ఎబ్రి 5:14. టైం ఉంది కదా అన్న, టైం ఉంది కదా అమ్మ, టైం ఉందా లేదా? నాన్న, టైం ఉందా లేదా? చెప్పాలా వద్దా? చెప్పనా? నాన్న, చెప్పాలా వద్దా? మీ ఇష్టాలే, నా ఇష్టం. ఓకే, చదువుతారా? ఎబ్రి 5:14. వయసు వచ్చిన వారు, ఇప్పుడు వయసు వచ్చిన వారు ఎవరు? వీళ్ళు యవనస్తులు చూసాం, బాలు చూసాం. ఇప్పుడు ఎవరు? వయసు వచ్చిన వారు, కొద్దిగా పెద్దవైన వారు. తల్లిలు అవ్వచ్చు, తండ్రులు అవ్వచ్చు, కూతురులు అవ్వచ్చు, పెద్ద కొడుకు అవ్వచ్చు. యవనస్తుల కూసు కాదు. వయసు వచ్చిన తర్వాత అర్థమవుతుందని చెప్పింది. ఎవరీలు? వయసు వచ్చిన వారు. వాళ్ళకి ఎలాంటి భోజనం అంట? చదవండి. ఆ, ఆ, ఏం ఆహారం ఇది? మూడు తరాలు మనుషులు చూసాం. ఏ తరం? పిల్లలు, యవనస్తులు, బలమైన వారు. ఎటువంటి అంటే మళ్ళీ లాస్ట్ ముక్క చదువుతారా? నేను బైబిల్ తిరగలేను, రోజు చదువుతాను కనుక నేను బైబిల్ తిరగలేకపోతాను. రోజు తిప్పుతాను కనుక వస్తే తిప్పలేకపోతున్నాను, ఎందుకంటే మాటలు మాట్లాడగల. మళ్ళీ చదువుదామా? వయసు వచ్చిన వారు అబ్జాపన చేత మేలు కీడులను వివేచించుటకు సాధక చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనక. ఎవరి కాల బలహనే ఆహారం? ఇంతకుముందు ఒక్క అధ్యాయమే చదివాను, ఒక్క అధ్యాయం కూడా చదివాను. వాళ్ళు పారిపోయేవారు, అధ్యాయంలో సగం చదివి పారిపోయేవారు. అప్పుడు ప్రారంభంలో, తర్వాత 3 అధ్యాయాలు చదివితేనే కానీ మీకు డబ్బులు ఇవ్వను. 3 అధ్యాయాలు చదివితేనే డబ్బులు ఇవ్వను. ఇంకోటి నెలకు పెట్టుకున్నాను. ఇంకోటి సంగతి తెలుసా? ఎవరైతే చదివారో వాళ్ళందరూ బైబిల్ పెట్టుకోతారు. ఎవరైతే చదివించుకున్నానో వాళ్ళందరూ బైబిల్ తీసుకొని వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. నేను పిచ్చోడనే కదా, పిచ్చోను కదా, నేను పనిలో పిచ్చాను, ప్రభు సేవలో పిచ్చాను కదా. నాకంత పిచ్చోళ్ళు. ఒక ఆమె బైబిల్ చదివింది, రక్షణ పొందింది, తన పిల్లలకి ఇచ్చింది, తన భర్తకి ఇచ్చింది, తన చెల్లికి ఇచ్చింది, తన అమ్మకి ఇచ్చింది, తన పెన్నామ కూతురికి ఇచ్చింది, పెన్నామ కూతురు అక్కకి ఇచ్చింది, ఇంకా ఆ మేనత్తకి ఇచ్చింది. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? బలమైన తిండి పెట్టే కదా. నేను చెప్పింది బలంగా ఉంటుందా, నీరసంగా ఉంటుందా? చెప్పాలి. నేను చెప్పింది నీరసంగా ఉంటుందా, బలంగా ఉంటుందా? ఆ బలమైన ఆహారం తిన్నారు, మందిరాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కూతురు, వాళ్ళ అక్క సేవకురాలు అయిపోయింది, వాళ్ళ అక్క కూతురు సేవకురాలు అయిపోయింది. అతనితో మరి దగ్గరికి వచ్చి మాట్లాడు సేవకుడు అయిపోయాడు. అంటే ఇది ఒకరికి ఏమవ్వాలా? స్థాపించబడాలా. అలాగ ఉంటుందా మనలో? మనం ఆహారం బలంగా తీసుకుంటున్నామా? బలం ఆహారం తినపోతే ఏమవుతుంది చెప్పాలి. మనం శరీరంగా చూసుకుందాం. శరీరం అన్నం తినలేదు, ఇప్పుడు గుడ్లు తినమంటున్నారు, మాంసం ఎక్కువ తినమంటున్నారు, కాయగూరలు ఎక్కువ తినమంటున్నారు. ఎందుకు? మనము బలంగా ఉన్నాను కాబట్టి. ఈ వాక్యాన్ని మనము అలా స్వీకరిస్తే ఆయన మనకి సాయం చేసేవాడు ఉన్నాడు. 2వ అధ్యాయం 14 మళ్ళీ చదువుదామా? 1 యోహాను 2:14 మళ్ళీ చదువుదామా? కనుక రాయిచున్నాను, తండ్రులారా రాయిచున్నాను, యవనస్తులారా
చూడండి అక్క, దుష్టులను రాస్తుంటుంది. దుష్టు చదవండి. అక్ అక్ ఆ, 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 నిలుచుచున్నది. ఎవరిని జయించాలా మనము? ఇది ఉంటే దుష్టుని జయిస్తాం. ఇది ఎలాగంటే కత్తితో, అడ్డంకతో, దేనంటే డాలు, ఈటు ఈ వాక్యంలో ఉంది. విశ్వాసం అని డాలు దీని ద్వారా వస్తుంది, చెప్పులు వస్తాయి, తల కిరీటం వస్తుంది. ఎఫీసులో ఉంది. ఇప్పుడు టైం లేదు చూపించడానికి. ఏమన్నా ఎవరు జయిస్తాము? దుష్టులు. దుష్టుడు ఎవడు? సాతాను అంటే ఎవరు? మన మాటలే, మన చూపులే, మన ప్రవర్తనే, మన సాక్ష్యమే. ఇవన్నీ ఎవరు? సాక్ష్యం లేకపోతే, మంచి సాక్ష్యం ఉన్నవాళ్ళు కాదు, సాక్ష్యం లేనోడే. ఎవడాడు చదువుకున్న వాడు అని ఉంది అక్కడ. ఎవడాడు? దుష్టుడు. వాక్యాన్ని పఠించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని గురించి గ్రహింపు ఉండాలా. దుష్టుడు ఉంటాడు మన దగ్గర. ఇది ఫైట్ చేస్తుంది. నీ అనారోగ్యం వస్తేప్పుడు ఫైట్ చేస్తుంది, నీకు శోధన వస్తేప్పుడు ఫైట్ చేస్తుంది, నీకు ఆపద వస్తేప్పుడు ఫైట్ చేస్తుంది. ఎవరు? కనబడదు మనకు. కాబట్టి మనము దుష్టుని జయిస్తూ ఉంటాం. కొలసీలు రాసిన పుస్తకము 3వ అధ్యాయం. వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోదాం, పంపించేస్తాను, ఇసుకిచ్చాను మిమ్మల్ని. కొలసీలు రాసిన పుస్తకము 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ఒకనికి బోధించుచు, బుద్ధి చెప్పుచు, నీ హృదయంలోను దేవుని గురించి గానము చేయుచు, సమస్తమైన జ్ఞానముతోను క్రీస్తు వాక్యం. ఇక్కడి నుంచి చదవడా? క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించబడిన వారి మరియు బాధ చేత కానీ మీరేమి చేయుచును. చూడండమ్మా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఏం చేయాలా? నివసింప చేయాలా. చదవడం కాదు, చదవడం వదిలేయడం కాదు, సమృద్ధిగా మనలో ఏం చేయాలా? నివసింప చేసినట్టుగా మనం ప్రవర్తించాలా, దాన్ని ఆహ్వానించాలా. క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధి అంతే ఏంటి? మా ఇంట్లో నూనె లేదండి, సమృద్ధి అంటారా? మా ఇంట్లో బియ్యం లేవండి, సమృద్ధి అంటారా? మా ఇంట్లో వేసుకోవడానికి బట్టలు లేవని సమృద్ధి అంటారా? సమృద్ధి వాక్యం. సమృద్ధిగా వాక్యాన్ని ఎప్పుడైతే క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా ఉంచుకుంటామో నిన్ను వాడుకుంటాడు, నిన్ను పిలుస్తాడు. ఎవరిని పిలుస్తునో వాళ్ళని నీతిమంతులుగా చేస్తాడు. ముందుగా చదువుదాం మాట. మార్కు చెప్తా, రోమాలో ఉంటుంది, అక్క సాయం చేయండి అక్క కొద్దిగా. రోమ 8లో దేవుని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించిన వారికి అనగా అక్క ఇలా చదవాలి అక్క ఇలా చదవాలక్క. దేవుని ప్రేమించిన వారికి అక్క ఎలాగలాగా ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారిని చూడండి, మేలు కలగటకై సమస్తమును సమకూడి
జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా అక్క ఎవరిని పిలిచినో అది ఉంది చదువు. మరియు అక్క ఆగండి అక్క, ఎవరిని నిర్ణయించాడు? వారిని పిలిచను. ఎవరిని పిలిచను? అవును. అబ్బ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  మహిమపరుస్తాడంట ఆయన. పిలిచి వదిలిపెట్టడు. ఎవరిని వదిలిపెట్టడమ్మా. మనం బాగానే ఉన్నాం, మనకి ఏ కష్టాలు లేవు. చాలామంది కష్టాలు సేవకులు. మొన్న ఒక అమ్మాయిని చూశాను. నాన్న ఒక్కడు ఉన్నాడు, అమ్మ ఒక్క దగ్గర ఉంది, పిల్లలు ఒక్క దగ్గర ఉన్నారు. డిగ్రీలో మధ్యలో ఉండిపోయింది. పరీక్ష రాయడానికి లేదు. చదివేసింది బాగా, నంబర్ 1 క్వాలిటీ చదువులో గిట్ట. ఆ రాష్ట్రంలో చెప్పొచ్చో చెప్పకూడదు, ఆన్లైన్లో వెళ్తుందా, బయటికి వెళ్తుందా, వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలే. బిడ్డకి బాగా చదువుతుంది. ఆ అమ్మాయి ఒక్క దగ్గర ఉంది, నాన్న ఒక్క దగ్గర ఉన్నారు. మన సేఫ్టీగా ఉన్నాం. తల్లిదండ్రులు, అమ్మ నాన్న, పిల్లల దగ్గర అందరూ బాగా ప్రభువు నమ్ముకున్నందుకు కేసులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 30 కేసులు వేశారు. కాబట్టి ఏం చదువుకున్నాం? మహిమపరచను. ఆయన మహిమపరిచేవాడు. కాబట్టి ఆయన్ని స్వీకరిద్దాం. ముందు తరానికి ఓ మాదిరి చూపిద్దాం. నేను డయాలిసిస్కి వెళ్తా, మీరు ప్రభువుని నమ్ముకున్నారా అంటారు. ఎస్, నమ్ముకు. ఎలా చెప్పగలరు? చెప్పండి, ఎలా చెప్పగలిగారు క్రైస్తవుడని? చెప్పగలరు? నేను క్రీస్తు గురించి ఎప్పుడు నేను అక్కడ చెప్పలేదు. యేసు అన్న మాట కూడా ఎప్పుడు చెప్పలేదు. నన్ను ఎలా క్రైస్తవుని పోల్చారు? చెప్పాలా? అయితే క్రియల్. ఎస్, నేను కూర్చునే విధానం, నేను నిలబడే విధానం, వాళ్ళు ప్రేమించే విధానం, బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. బాగున్నావా అంటాను. ఎవ్వరు అడగరు. వస్తారు, మంచమే అయితే ముక్కుతారు, ఏడుస్తారు. నేను వెళ్తే అందరు నవ్వుతారు. అందరూ పకారమ నవ్వుతారు. అన్న వచ్చాడు, అన్న అంకుల్ బాబాయ్ వచ్చాడు. అందరూ నవ్వుతారు. అందరూ బయటి దగ్గరికి వెళ్తాను. నాలో క్రీస్తు ఉన్నాడు, మీలో క్రీస్తు ఉన్నాడా లేదా? క్రీస్తు వాక్యం మీలో ఉన్నదా లేదా? కనబడట్లేదా? కనిపిస్తుందా? ఎదుటి వారికి మనం కనిపిస్తున్నామా? ఎదుటివారు క్రీస్తు యేసుని చూపించగలుగుతున్నామా? కాబట్టి దేవుని వాక్యం అంత బలమైనది. దేవుని వాక్యం వెలిగించేది. 119వ కీర్తన 70వ వచనంలో ఉంటుంది ఒక మాట, చదువుదాం చూడండి. 119వ కీర్తన 70వ వచనం. వారి హృదయము అవతల కొవ్వుగా ఉన్నదంట. మనము ధర్మశాస్త్రం పెట్టి ఈయన ఆనందగానము చేస్తున్నాడు. 65వ వచనం, 68, 60 అదే అధ్యాయంలో 67వ వచనం. శ్రమల కలకక మునుపు నేను తావి విడిచితిని నడుచుచున్న. వాక్యం ఏం చేస్తుంది? నడిపిస్తుంది, ఈ ఆనందపరుస్తుంది. ఎప్పుడు నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు రోగం వచ్చింది, నా ఇంట్లో జరగట్లేదు, నాకు అప్పుల బాధలు ఎక్కువైపోయి, నిజంగా నీ వాక్యం నీలో అంటే నువ్వు ఆనందిస్తావు.
నువ్వు గంతులేస్తావు. బైబిల్ కూడా చెప్తుంది గంతులేయండి, గంతులేయండి. బైబిల్ చెప్తుంది నాకు శ్రమ కలిగింది, మీకు ధైర్యం కొరకు చెప్తున్నాను. మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండండి. ఈ వాక్యము నిన్ను ఆనందపరుస్తుంది, ఈ వాక్యం నిన్ను నడిపిస్తుంది. కాబట్టి అదే కాలంలో ఈ యొక్క అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 36వ వచనం. దానికి ముందు లేకపోతే యోహాను 16:13. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తుంది? ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి. ఆత్మ అంటే ఎవరు? వాక్యమేనమ్మా. అది ఎక్కడుంది ఆ మాట? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36వ వచనం. దానికి చిన్న మాటలో ఒకటే వేస్తాడు చూడమ్మా. అక్కడ ఏమున్నది? ఎలాంటి ఈయన ఆదరణ పుత్రుడు, మనల్ని ఆదరించేవాడు, సారం సత్యంలోకి నడిపినవాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము భజించాలా, భుజించాలా, ధ్యానించాలా, ఆలోచించాలా, గ్రహించాలా. దాన్ని పట్టుకొని వెనకాల వెళ్ళాలి. దాన్ని ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో ఇది పనిచేసిందిగా ఉంది. కాబట్టి మనము మరి టైం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ వాక్యం ఎలాగుంటుందంటే, అది మరి కీర్తనలో మొదటి కీర్తనలో 1, 2, 3 వచనాలు. 2, 3 వచనాలు. ఇది భజిస్తే ఎలాగుంటాము? ఆకు వాడదంట. నీళ్ళు కాల ఒడ్డున దానికి నీళ్ళు తోతే కలకల మనం మొక్కలకు నీళ్ళేస్తే నవ్వుతాయి. ఎప్పుడైనా చూసారా? నాశనం చేస్తే ఎప్పుడైనా చూసారా? మొక్కలోనే ఇంట్లో ఎప్పుడైనా నీళ్ళేసారా? నీళ్ళేస్తే అప్పుడు ఎలా కలకలగా కనిపిస్తాయి. అవి మనతో మాట్లాడేట్టుగా ఉంటాయి. నేను బుజ్జగిస్తాను, మాట్లాడతాను. సరిపోయాం గయ్యాలా ఆకులు గాలి వస్తే చల్ల. మన గాలి వచ్చేటప్పుడు కూడా చల్లగా ఉండదు. ఏ గాలి? దేవుడు ఒక మాట, గాలి శరణం ఉండదు. నాకు కాదులే, ఒకవేళ ఈ అమ్మాయి పని చేసింది, ఏదో తప్పు పనో ఏదో వద్దు పనో ఏదో చేసింది, ఆ అమ్మాయి చూసింది, దేవుడు వాక్యం అక్కడి నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి అసలు చూస్తుంది. లేకపోతే ఈ అబ్బాయి నీ గురించే వచ్చింది చూసుకో. అలాగొద్దు, మన కోసం వచ్చింది, మన అందరి కోసం వచ్చింది. కాబట్టి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ప్రకారంగా నడవండి. వాక్యం చెప్తుంది అక్కడికి వెళ్ళమంటుంది, అక్కడికి వెళ్ళాలి. వాక్యం చెప్తుంది పలానా చేయమని చెప్తుంది, అది చేయాలి. అంతేగా మనం సొంతంగా చేసుకున్నావా? కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ ఏసీ రూమ్ ఉంది కదా, ఇక్కడ చల్లగా ఉందా వేడిగా ఉందా? చల్లగా ఉంది. అక్కడ చల్లగా ఉండదు. యుగాలు ఉండాలి. ఈ వాక్యం చూటుదే చేయకపోతే బాధ అలాగొస్తుంది. కాబట్టి మనం నేర్చుకుందాం. బాలుడికి ఇస్తున్నాడు, యవ్వనికి ఇస్తున్నాడు, తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకుని నడిపిద్దాం. చూడండి, మనం ఏం చేయబోతున్నాం అంటే ఓషియా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. ఓషియా గ్రంథం
8వ అధ్యాయం 12వ వచనం చదువుతారా ఎవరైనా? ఆ, ఆ, ఆ. అన్యులు అంటే ఏంటి? ఏంటంటే అన్యులు అంటే ఏంటి? అరిగిన వాడా? ధర్మశాస్త్రం నీకు ఇచ్చాడు, ఏం రాశాడు అక్కడ? ఏం రాస్తారు అక్కడ? చదువుదాం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. నేను కూడా తీస్తాను, నేను కూడా చదువుతా. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి, అంతే 40 మంది రాశారంటే దీన్ని బైబిల్. వాళ్ళతో రాయించి, వాళ్ళతో మాట్లాడి చదవండి అక్క. నియమించినను వాటిని అంతే. దేవుని మాటలను ఎక్కడ పెట్టావో చూసుకోండి. ఎంత నష్టపోయారో, ఎంతగా మరి యెరూషలేము నివాసులు వారు ఎక్కడ బంధుగురములో ఉన్నారో ఏం చేశారో చదవండి అక్క. అన్యులుగా ఎంచెను, కాదు అన్యములుగా అంతే ఎరగలేని వారుగా ఉన్నారు. మనం అలా ఉండకూడదు, ఎరిగిన వారుగా ఉండాలి. వాళ్ళు అన్యులంటే ఎరగలేని వారు. మనం ఎరిగిన వారు ఎలా చేస్తున్నాం? ఆయన చేతితో రాయించాడంట. మళ్ళీ చదవండి మరొకసారి. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అన్యులుగా రాయించి. నీటిలోను పాలు నీళ్ళు కింద పడిస్తే ఏమవుతుంది? అయ్యయ్యయ్యా, నేలపాలైపోయి. దేవుడు రాయించిన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అన్యాయం చేశారు, దానికి శూన్యం చేశారు. అలాగుంటే నీ బాల్యతనం వేస్ట్, నీ యవ్వనతనం వేస్ట్, నీ యొక్క తల్లిదండ్రులు వేస్ట్. చేయకండి, అన్యుల్లాగా చేయకండి, దేవుని పిల్లల్లాగా చేయండి. దేవుని పిల్లల్లాగా చేయండి. కీర్తనలో 16:8 చూసి మనం వెళ్ళిపోతాం. కీర్తనలో యెహోవాయందు ఏం నిలుపుతున్నది? ఏంటమ్మా ఒకసారి చదవాలా? సదాకాలము యెహోవాయందు నా గురి నిలిపిచున్నాను. దావీదు గారు ఏమంటున్నారు చూడండి. నిరంతరం ఉంటాడంట. మనము ఒప్పుదలతో వెళ్దామా? ఒప్పుకుందామా? అయ్యా, నాకు బలమైన ఆహారం పెడుతున్నావు, నేను బలహీనంగా ఉంటున్నాను. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ నియమించిన దాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను.